Audio Jungle. Audio Jungle. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అక్కిచిక్కి76. మీకైతే తమ్నేల్ చూసి అర్థమవుతుంది. అసలు ఇయర్ ఎండింగ్లో ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మా మమ్మీకి బాగాలేకపోతే ఇంటికి వచ్చినాము. 3 days ప్లాన్ అనుకొని ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. కాకపోతే నేను ఇక్కడనే నెల ఎల్లగా ఉంది నా పరిస్థితి. అందుకే వీడియోస్ కూడా చేయట్లేను. 3 days అనుకునే నేను బట్టలు అవి ఇవి ఏం తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయినాము అనేసి మేమైతే ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. మా బావ అయితే డ్యూటీ అనేసి వెళ్ళిపోయారు. నేను చిక్కి బాబు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. సారీ, అసలు ఏం అనుకోకండి, డ్యాన్స్ వీడియోస్ వస్తలేదు. కొందరు అనుకుంటారు ఇన్ని రోజులు చేసింది మధ్యలో ఆపేస్తుంది, అసలు కన్సిస్టెన్సీ లేదు ఈమెకి, అట్లా అని అయితే ఏం అనుకోకండి. అట్లా అని ఏం కాదు, నేనైతే నా బెస్ట్ ఆఫ్ ఇస్తాను కంపల్సరీగా. మంచి మంచి డ్యాన్స్ వీడియోస్తోనైతే మీ ముందైతే వచ్చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ మీరే నన్ను అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ డ్రెస్సెస్ తెచ్చుకోలేదు. ప్లస్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో అదైతే విలేజ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు, మమ్మీ వాళ్ళైతే పొలంకి వెళ్ళిపోతారు. చిక్కి బాబుని చూసుకుంటూ ఇంటి దగ్గరనే ఉండాల్సి వస్తుంది. వీడియోస్ చేద్దామన్నా కూడా అసలు వీలు పడట్లేదు. మెయిన్ థింగ్ యాక్సెసరీస్, డ్రెస్సెస్ అయితే ఏం తెచ్చుకోలేదు నేను ఇంటి దగ్గర. ప్లస్ నా ఫోన్లో కూడా అంత క్లారిటీ ఉండదు. మా బావ ఫోన్లో తీసేదాన్ని. ఇప్పుడైతే మా తమ్ముడు ఫోన్ అడిగి మరి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, నన్ను బ్యాడ్గా అనుకోకుండా ఉంటారనేసి అయితే మా తమ్ముడిని అయితే పక్కనే కూర్చోబెట్టుకొని మరి వీడియోస్ తీస్తున్నాను. ఇక్కడ స్టాండ్ అలాంటివి ఏం లేదు ఫ్రెండ్స్, మీరే అర్థం చేసుకోవాలి. సారీ ఫర్ లేట్ వీడియోస్. అండ్ ఇంకొకటి, ఈ 31st అయితే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేద్దామని మస్తు ప్లాన్తో ఉండే నేను. హైదరాబాద్లో ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం, లైక్ సర్టెన్ ప్లేసెస్కి వెళ్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అయితే మేము ప్లాన్ పెట్టుకున్నాం. కానీ అయితే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ముందు ప్లాన్స్ ఏం పెట్టుకోవద్దురా అని. ఎందుకంటే ఏదేదో ఊహించుకొని ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చి మేమైతే స్ట్రక్ అయిపోయినాము. రాలేని పరిస్థితి. ఇటు మమ్మీ వాళ్ళేమో, మా మమ్మ అయితే పట్టింపులు లైక్ పూజలు పునస్కారాలు చేయదు, కానీ మిగతా అన్నీ మస్తు పాటిస్తుంది మా మమ్మీ ఏమంటుందంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇప్పుడు తీస్తున్నా, డేట్ 29. రేపు ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాను, మీరైతే చూస్తారు. 30 ఈ ఇయర్ ఎండింగ్ ఇంత దరిద్రంగా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఏమైందంటే ఫ్రెండ్స్, ఈరోజు సండే అయిపోయింది. రేపు మండే అంటే అమావాస్య అంట, ఎల్లుండేమో టాస్డే. అమ్మాయిని ఇంటి దగ్గర నుంచి పంపించద్దు. వెనస్డే ఏమో 31st. ఎట్లా వెళ్ళొద్దు, 1st తారీఖు కొత్త సంవత్సరం, అమ్మ ఇంట్లోనే ఉండాలి, వేరే ప్లేస్కి పంపను. ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్ నా పరిస్థితి. మీరే అర్థం చేసుకొని కొంచెం మీరే నన్ను సపోర్ట్ చేయాలి. మీకైతే ఏ ఒక్క వీడియో నచ్చిన నా ఛానల్ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్టే నాకు కావాలి. ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ. ఇప్పుడు నుంచి నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా చిన్న సర్ప్రైజెస్ ఏమున్నా నేనైతే అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను. బికాస్ యు ఆర్ మై ఫ్యామిలీ ఫ్రమ్ నౌ. నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ నుంచి స్టిల్ నౌ ఎవరు యాడ్ అయిన కానీ ప్రతి ఒక్కరు నా నుంచి స్టిల్ నౌ ఎవరు యాడ్ అయిన కానీ ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పటి నుంచి నా ప్రతి ఒక్క లైఫ్ లైక్ డే బై డే ఏం చేస్తున్నాను, ఎట్లా ఉంటుంది చిక్కి బాబుతో నా డైలీ రొటీన్స్, ప్లస్ మీకు నచ్చిన వీడియోస్, మీకు ఏ వీడియోస్ కావాలి, డ్రెస్సింగ్, డాన్సింగ్, గెట్ రెడీ విత్ మా, వాట ఈటిన డేనా, లైక్ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలని నాకైతే కామెంట్ చేయండి, నేనైతే చేసేసాను. అండ్ మీరు ఈ 31st ఎట్లా జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి. కనీసానికి నేను అట్లయినా ఆనందపడతాను. నాకైతే ఏ ఆనందం లేకుండా పోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయి మేము ఏ ఎంజాయ్మెంట్ లేకుండా అయితే ఇక్కడ ఉన్నాము. మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఎంజాయ్ చేయడానికి పోతాడు. నేను మా చిక్కి బాబు అయితే ఇంట్లో కూర్చొని అదే రొటీన్ 3 పూటల అన్నం తిని ఇంట్లో కూర్చోవాలి ఫ్రెండ్స్. ఇది నా పరిస్థితి, మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎవరు చూసినా కూడా మీరు ఎట్లా 31st జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఎందుకంటే నేను ఆనందపడతాను, వావ్ ఇంత మంచిగా ఎంజాయ్ చేసేలా అని. నాకైతే చాలా హోప్సే ఉండే ఎట్లెట్లనో ఎంజాయ్ చేస్తామని. అది మొత్తం అటర్ ఫ్లాప్ అయ్యి ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా. కాకపోతే మీకోసం నేను ఫస్ట్ రోజు లైక్ విలేజ్లో ఎట్లుంటుంది వాతావరణం, ఏమేమి చేస్తాం ఇలాంటివి అయితే ఒక వీడియో అయితే షూట్ చేసి పెడతాను. కొత్త బట్టలు కూడా కొనుక్కోలేదు ఫ్రెండ్స్. న్యూ ఇయర్కి కొత్త బట్టలు వేసుకునే అలవాటు నాది. కాకపోతే అది కూడా అటర్ ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది. ఏమో చూడాలి, మా డాడీని అడగాలి డ్రెస్ కొని ఏమని ఒక్కడేలోనే. ఏం చేస్తారో కూడా తెలియదు. మా చిక్కి బాబు కింద అరుస్తుండు. ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కిచిక్కి76. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.